నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలోని ఉన్న 132 కేవీ సబ్స్టేషన్ సామర్థ్యాన్ని 67.35 కోట్ల రూపాయల వ్యయంతో 220 కేవీకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలోని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చింతకాయల విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిచిపోయిందని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కృషి చేసి చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు కరెంటు సమస్యలు తొలగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థించిన వెంటనే 220 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేయడంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కృషి మరవలేనివని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ అందించాలనే సంకల్పం విజయవంతంగా అమలు కావడంలో చంద్రబాబు నాయకత్వం ప్రశంసనీయమంటూ అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ అప్గ్రేడేషన్ జరపడం వల్ల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలోని కనపడిన అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం, కొత్త పరిశ్రమల రాకతోని యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటివి జరగబోతున్నాయంటూ అభిప్రాయపడ్డారు. టిడ్కో ఇళ్ల వద్ద ప్రత్యేక సబ్ స్టేషన్ల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, స్థానిక వార్డు కౌన్సిలర్ రామరాజులు తదితరులు పాల్గొన్నారు. మనకి 220 కేవీకి అప్గ్రేడేషన్ కోసం అని చెప్పి ట్రాన్స్కో వారు, ఎస్సీ గారు కానీ, సిఎండి గారు కానీ అందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారిని పిలిచి ప్రారంభించడం జరిగింది. దానికి సీఎం గారు స్వయంగా జూమ్ ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఒక నూతన హిస్టారికల్ ఈవెంట్ కింద వాళ్ళు వర్ణించడం జరిగింది. ఎందుకంటే నర్సీపట్నంలోని ఇప్పుడే సీఎం గారు చెప్పినట్టు ఇది ఏజెన్సీకి ముఖద్వారం. ఈ ముఖద్వారమైన నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు కానీ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా కరెంటు ఫ్లక్చువేషన్స్ రావడం కానీ, లేకపోతే దాంతోపాటు ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా చాలా మటుకు ఉండి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడేవారు. దానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ 220 కేవీని అప్గ్రేడ్ చేయడం వల్ల ఎంతో ఉపయోగపడుతుందండి నర్సీపట్నం నియోజకవర్గానికి. కానీ అలాగే 6 లక్షల యూనిట్లకి తీసుకునే విధంగా కన్స్యూమర్స్ ఉన్నారు. సుమారుగా 2,89,000 మంది కన్స్యూమ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకి పవర్ కూడా. దానికి ఇంతకుముందు మనం ఏంటంటే కొరపురోల నుంచి మనకి ఇది కనెక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ లోడ్ ఎక్కువ పెరగడం వల్ల ఈ 220 కేవీని ఈ 100 రోజుల్లోనే అయ్యన్న పాత్రుడు గారు ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. దాంతోపాటు విద్యుత్ పాలసీలు కూడా ఇంకేమైనా ఉంటే నర్సీపట్నానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల రేపు రానున్న రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది మన నర్సీపట్నంలో చాలా తక్కువ. అందుకనే రానున్న రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ రావడం వల్ల దానికి ఇందాక కలెక్టర్ గారితో కూడా అయ్యన్న పాత్రుడు గారు రివ్యూ చేసినప్పుడు దీనికి ముందు మనకి మా కార్పాలనలో కూడా ఒక 300 ఎకరాలు ఏపీఐఎస్సిది ఉన్నది. దాంట్లో ఏమైనా ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, లేకపోతే ఇంకేమైనా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడున్న యంగ్స్టర్స్కి జాబ్స్ తీసుకొచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీస్ కూడా ఈ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో వోల్టేజ్లోని ఏమాత్రం కూడా ప్రాబ్లం లేకుండా మనకి ఆ రిలయబిలిటీని ముందు తీసుకెళ్లే విధంగా మనకి ఇక్కడ ఇది ఉపయోగపడుతుందండి. అందుకనే ఇది రావడం చాలా శుభసూచకం. దాంతోపాటు టిడ్కో దగ్గర కూడా ఆ సబ్స్టేషన్ రావడం వల్ల ఇంకా మంచి మెరుగైన పవర్ని, క్వాలిటీ పవర్ని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా ఏమాత్రం శంకుస్థాపనలు చేసినా కూడా ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తే ట్యాంక్ బండ్ రోడ్ మీద కూడా ఒక శంకుస్థాపన కనబడుతుంది, ఇంకో దగ్గర ఒక శంకుస్థాపన కనబడుతుంది. రాళ్ళు వేశారు తప్ప అభివృద్ధి లేకుండా నర్సీపట్నం అయిపోయింది. ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా రోడ్ వైడనింగ్ దగ్గర చూస్తే R&BO లేస్తే మున్సిపాలిటీ ఫండ్ని తీసుకొచ్చేయడం, దానికి మళ్ళీ కూడా ఏమాత్రం కూడా క్వాలిటీ లేకుండా క్వాలిటీ కంట్రోలర్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు నాసిరకం రోడ్ వేశారని. ఎలక్షన్స్ అప్పుడు హడావడి చేసేసి అలాంటి అభివృద్ధులు జరగవండి. 100 రోజుల్లోనే 220 కేవీ అప్గ్రేడేషన్ సబ్స్టేషన్ తేవడం, దాంతోపాటు 50 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనులు NRGS ద్వారా నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకురావడం, అలాగే పాటోల్స్ అన్ని మూసి రేపు సంక్రాంతి పండగ అన్ని విధాలుగా కూడా ఏమాత్రం కూడా పాటోల్స్ లేకుండా రోడ్లు కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు ముందు అడుగేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా